ఇక సంగారెడ్డి జిల్లా వార్తలసరికి కంది మండలం ఎర్దనూరులో సిపిఎం పార్టీ పల్లెబాట నిర్వహించింది. ఎర్దనూరుతో పాటు పలు గ్రామాల్లో నిర్వహించినటువంటి పల్లెబాటలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు అడ్రస్ చేశారు. ముఖ్యంగా చాలా రోజులుగా మంచినీటి సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని, ఇంకా రైతులకు సంబంధించిన సమస్యలు కూడా పట్టించుకోవడం లేదని, పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలు కూడా గ్రామాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా కనిపించడం లేదని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఆరోపించారు. ఇక గుమ్మడిదల మండలంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 183వ రోజు కూడా ఆ మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు, అట్లాగే నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రతిజ్ఞ పూనినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక జిన్నారం మండలంలోని గబ్బా పరిశ్రమలో నిన్న అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగకపోవడం కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అది ఒక కోల్డ్ స్టోరేజ్కి సంబంధించిన డ్రగ్స్ పరిశ్రమ. డ్రగ్స్లన్నీ కూడా అందులో కోల్డ్ స్టోరేజ్లో దాచుకునేటువంటి పరిస్థితి అందులో ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఆ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. పూర్తిగా పరిశ్రమ దగ్ధమైపోయింది. అయితే ఎవరికీ ప్రాణహాని జరగలేదు. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పడం జరిగింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎరువుల కొరత కొనసాగుతుంది. ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాసేటువంటి పరిస్థితి యథావిధిగా ఈరోజు కూడా కొనసాగింది. ఇట్లా సిద్దిపేట మండలంలోని ఎన్సాన్పల్లి, అటు దుబాక నియోజకవర్గంలోని తొగుట ప్రాంతాల్లో ఈరోజు పెద్ద ఎత్తున రైతులు ఎరువుల కోసం బారులు తీరి అటు ఆగ్రో కేంద్రాల వద్ద, పిఏసిఎస్ కేంద్రాల వద్ద నిల్చున్నటువంటి పరిస్థితి నెలకొంది. గత వారం 10 రోజులుగా యూరియా కొరత ఉన్నప్పటికీ కూడా అధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు కనీసం యూరియాను కూడా సప్లై చేయలేని ఒక దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉండడం దారుణం అని చెప్పి ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. ఇక హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహెడా మండలం గాడ్లవానికుంట సమీపంలోని భూమిని, శిఖం భూమిని, చెరువు భూమిని కబ్జాకు గురవుతున్న నేపథ్యంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే ఒడతెల సతీష్ కుమార్ దాన్ని సందర్శించారు. అక్కడికి వెళ్ళి ఆయన భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఈ చెరువుకు, కుంటకు సంబంధించిన భూముల్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు మౌనంగా ఉండడం ఏమిటని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇందులో ఉండడం వల్లే అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఒడతెల సతీష్ హెచ్చరించడం జరిగింది. ఇక ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా అటు సిద్దిపేట, మెదకు, సంగారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాలకు కనీస స్పందన కూడా లేకుండా పోయింది. చేనేత కార్మికులను అక్కడికి తీసుకురావడానికి కూడా అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఏదో మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించినంత మాత్రాన ప్రయోజనం ఉండదని చెప్పి ఈ సందర్భంగా చేనేత కార్మికులు అనుకోవడం కనిపించింది. ఇక గజ్వేల్లో ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయిందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా కనీస సమస్యలైన పరిష్కరించలేని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు కదలాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.